త్వరగా రండి. నమస్కారం అండి. చెల్లెమ్మా. నమస్కారం. మీరు మ్మ్. నేనెవరో మీకు తెలియదు, కానీ మీరేమిటో మీ కెపాసిటీ ఏమిటో నాకు బాగా తెలుసు. ఇప్పటి వరకు పరిచయస్తులుగా ఉన్న మనం ఇక మీదట బంధువులు కాబోతున్నాం. చాలా విచిత్రంగా ఉంది కదూ. ముక్కు మొహం తెలియని మీతో నాకు బంధుత్వం ఏమిటి? అసలు ఎవరు మీరు? డైరెక్ట్గా పాయింట్కి వచ్చేసింది చెల్లెమ్మ. సరే, మీ మాట ఎందుకు కాదనలాయ్? అలా చూస్తూ నిలబడతావేంటే? ఆ గిఫ్ట్ చెల్లెమ్మకివ్వు. ఆగమ్మా, మేం వచ్చాం. తీసుకోవాల్సింది ఆ ప్యాకెట్ కాదు, ఈ పళ్ళెం. మా వాడు మీ అమ్మాయిని ప్రేమించింది నిజం. ప్రేమించమను, పెళ్లి మాత్రం మావాడిని చేసుకోమను. కుదరదు, నా కొడుకునే చేసుకుంటుంది. ఏమండి, మూడో పిల్ల ఖాళీగానే ఉందిగా. సరే, మీ అబ్బాయి ఏదో ప్రేమిస్తున్నాను ఏడుస్తున్నావుగా, నువ్వే చేసుకో. సారీ, మీ అబ్బాయికే చేసుకో. మూడో అమ్మాయిని మేం చేసుకుంటాం. మరి మా చిన్నోడు గతేంటి? ఇంకెవరినైనా చూసుకోమను. అదేం కుదరదు. రెండో అమ్మాయిని మా పెద్ద అబ్బాయికి, మూడో అమ్మాయిని మా చిన్న అబ్బాయికి చేసుకుని తీరాల్సిందే. మీరు మాట్లాడకండి. ముందు వచ్చింది నేను, ముందు నమస్కారం చేసింది నేను. అయితే మేం కూడా నమస్కారం పడేస్తాం. ఇక్కడి నుంచి వెళ్ళిపో. మీ అమ్మాయిని మా అబ్బాయికి ఇస్తే తిరుపతి వెళ్ళి నిలువు దోపిడీ ఇస్తామని మొక్కున్నాం. నేను ఆ అమ్మాయికి నిలువెత్తు బంగారం ఇస్తానని మీ చెల్లెమ్మకి మాట ఇస్తున్నాను. మాకు పైసా కట్టడం అక్కర్లేదు. కావాలంటే ఎదురు కట్నం నేను ఇస్తాను. అమెరికాలో కాపురం పెట్టిస్తాను. మా వాడిని మీ ఇంటికి ఎల్లరికం పంపిస్తాను. ఉన్న పొలం మొత్తం అమ్మాయి పేరు రాసేస్తాను. మా ఆస్తి మొత్తం అమ్మాయి అమ్మ పేరు రాసేస్తాం. నువ్వేం చేస్తావు అప్పుడు? ముష్టెత్తుకుంటావా? ముష్టెత్తుకోవాల్సిన అవసరం నాకేంటి? హ్యాపీగా అమెరికాకి వెళ్ళిపోతాను. అమెరికా? ఎవరున్నారు అమెరికాలో? నా కొడుకున్నాడు. మీ అబ్బాయి అమెరికాలో ఉన్నాడా? ప్రస్తుతానికి లేడు, తొందరలో వెళ్ళబోతున్నాడుగా. ఎలాగెళ్తాడు? బొబ్బిల్ రాజా వారసుడు వీళ్ళ బావ అమెరికాలోనే కదా ఉన్నాడు. అతను తీసుకెళ్తాడు. అదన్నమాట అసలు విషయం. నువ్వు వచ్చింది మాత్రం అందుకు కదా ఏంటి? అది నిజమే అనుకో, నువ్వు అందుకే వచ్చావుగా. అర్థమైంది కదా, ఇంక బయలుదేరండి. ఆగండి, ఏంటిదంతా? నాకు నిశ్చితార్థం అయ్యిందని తెలుసు కూడా మీరందరూ సంబంధం వెతుక్కుంటూ వచ్చారంటే మిమ్మల్ని ఏమనాలో అర్థం కావడం. మర్యాదగా బయటకు వెళ్ళండి. వెళ్ళండి. మీకు బొట్టు పెట్టి చెప్పాలా? వెళ్ళండి, వెళ్ళండి. ఏంట్రా లత? ఏంటి నిమ్మ చెట్టు దగ్గర తెగ సీరియస్ గా పచార్లు కొడుతున్నావు? ఏంటి సంగతి? ఏమీ లేదు. నువ్వు తిరిగే స్టైల్ చూస్తుంటే బహుశా నిశ్చితార్థమైన తర్వాత లవ్ అఫేర్ ఏమైనా ఉందా? అయ్యో, అదేమీ లేదు. సరే గాని సీరియస్ గా ఒక విషయం అడుగుతాను, నిజం చెప్పు. ఇంతకు ముందు చూసిన సంబంధమైనా ఆ అబ్బాయి హ్యాండిక్యాప్డ్, అన్ని విధాలా నీకు తగనివాడు. ఏదో దేవుడి దయ వల్ల ఆ నిశ్చితార్థం ఆగిపోయింది. కానీ ఇప్పుడు చూసిన సంబంధం చాలా మంచి సంబంధమే. రమేష్ చాలా బాగా చదువుకున్న అబ్బాయి, మంచివాడు కూడా, అన్ని విధాలా నీకు తగినవాడు. అలాంటప్పుడు ఎందుకు ఇంతగా ఆలోచిస్తున్నావు? ఏమైనా నీ మొగుడు స్టేటస్ లేదుగా, అంతకు తక్కువేగా. అమ్మో, అదేనా నీ జెలసీ? సరే, ఒక పని చెయ్యి. అమెరికాలో ఉన్న మీ బావని కావాలంటే రెండో పెళ్లి చేసుకో. నేను నీకోసం త్యాగం చేస్తానులే. అయ్యో, చాలా థ్యాంక్స్ అక్క. అయితే నేను అమెరికాలో ఉంటాను, నువ్వు ఇక్కడ నుండి జిమ్ పని చూసుకో. ఆ, నా మొగుడు నాకే సొంతమమ్మా, నేనెవ్వరికీ పంచివ్వను. ఊరికి చెప్పేలేక నీకెలా థ్యాంక్స్ చెప్పాలో అర్థం కావడం లేదు. బావగారు లాంటి గొప్ప సంబంధం నీకు దొరకపోయి ఉండుంటే నాకు ఇలాంటి మంచి సంబంధం దొరుకుండేది కాదు. నాకు ఎలాగైనా పెళ్లి చేసి ఇంటి నుండి పంపించేయాలని అమ్మ ఏదో ప్లాన్ చేసి ఏ హ్యాండిక్యాప్లుడికో ఇచ్చి కట్టుబెట్టుండేది. నా అదృష్టం బాగుండి బావగారు పుణ్యవాణి ఇంత గొప్ప సంబంధం దొరికింది. బావగారు చాలా హ్యాండ్సమ్ గా ఉంటారు కదూ, దొరబాబులా ఉంటారు కదూ. మీ బావగారు నువ్వు చెప్పినట్టుగా చాలా హ్యాండ్సమ్ గా దొరబాబులా ఉంటారు. నా పెళ్లికి తప్పకుండా వస్తారుగా. అవేం పిచ్చి మాటలే, తప్పకుండా వస్తారు. బావగారు ఫోన్ నంబర్ ఇవ్వు, మరదని నేను మాట్లాడతాను. ఒకవేళ దీనికి ఫోన్ నెంబర్ ఇచ్చి ఇది మాట్లాడి నిజం తెలిసిపోతే అమ్మో. ఏంటక్క అంతగా ఆలోచిస్తున్నావు? ఇక నీ పెళ్లి విషయం గురించి నువ్వేమీ మాట్లాడొద్దు, చెప్పొద్దు. నేనే మీ బావగారితో మాట్లాడి ఆయన్ని ఇక్కడికి రప్పిస్తాను, సరేనా? అప్పుడు నువ్వే ఫేస్ టు ఫేస్ మాట్లాడు.
సరేనా సరే. చూడు, ఇలాంటి విషయాల గురించి ఆలోచించి నీ మనసు పాడు చేసుకోవద్దు. అసలే నీ పెళ్లి రోజు, అదే పెళ్లి దగ్గర పడిపోయింది. ఓకే, ఫ్రెష్ గా ఉండాలి. బాగా తిని నిద్రపో, సరేనా? సరే. అబ్బా సరే, వెళ్ళు. దేవుడా, లత పెళ్లి జరిగేంత వరకు ఎలాగోలా నువ్వే కాపాడాలి తండ్రి. అన్ని పనులు ఒక్కదానే చూసుకోవాలి. అన్నా అన్నా, కొంచెం అరటిపళ్ళు ఇలా ఇవ్వండి. మేము పొల్లో ఉన్న వచ్చి తీసుకెళ్ళమ్మా. భలే చెప్పావులే. అవును, పువ్వులు పెట్టుకోలేదే. పువ్వులు ఎక్కడున్నాయి? రామారా. ఏంటిదినా, నీ కొడుక్కి గొప్పగా పెళ్లి చేస్తానన్నావు. ఏర్పాట్లవి చూస్తుంటే అంత ఘనంగా ఏం ఉన్నట్టు కనపడడం లేదే. పెళ్లి గొప్పగా చేయకపోయినా పెళ్ళైనాక నా కొడుకు ఎంతో గొప్పవాడవుతాడు. సరేరా. నీ అందం చూసి పెళ్లి కొడుకు పీటల మీదే మూర్చిపోతాడేమో. మూర్చిపోతే ఇక తాళెవరు కడతారు? కట్టకపోతే ఊరుకుంటుందా ఏంటి? నీళ్లు చల్లి పైకి లేపి మరీ తాళి కట్టించుకుంటుంది. పెళ్లి కొడుకు కట్టకపోతే మా అక్కే కడుతుంది. పెళ్లి కొడుకు ఊరుకుంటాడా? మూర్ఛలు అంటే ఏం చేస్తాడు? ఏదబ్బా వీళ్ళు? లత, ఆ? అబ్బబ్బబ్బబ్బా, ఇంకా రెడీ అవుతున్నారా? పిలుస్తున్నారు, రండి. ఇదిగో అక్క, వచ్చేస్తున్నా. ఒక్క 5 minutes. త్వరగా రండి. ఆ. మొత్తానికి భలే ఛాన్స్ కొట్టావయ్యా. కొడుకుని అమెరికా పంపించడానికి కట్నం తీసుకోకుండా కోడలు తెచ్చుకున్నావు. ఒకటి కావాలంటే మరొకటి వదులుకోక తప్పదు. ఓం దత్తరుజాయ విద్మహే వక్రతుండాయ ధీమహి. అమ్మా అలా కూర్చోండి. తన్నోదంది ప్రచోదయాత్. సుముఖం మహాగణాధిపతయే నమః. అభ్యాస్మ హవ్యేర్నవసో భసజ్జా మిత్రందేయం మిత్రదేయన్నోస్తు. అనురాధాన్ హవిషా వర్ధయంతః. శతం జీవేమ శరదస్వ వీరాః. మాంగళ్యదేవతాం ధ్యాయామి, ధ్యానం సమర్పయామి. ఆవాహయామి, ఆసనం సమర్పయామి. నవరత్నఖచిత దివ్యసింహాసనం సమర్పయామి. పాదయోః పాద్యం సమర్పయామి. హస్తయోః అర్ఘ్యం సమర్పయామి. ముఖే ఆచమనీయం సమర్పయామి. ఉపచారికస్నానం సమర్పయామి. వస్త్రం సమర్పయామి. ఉపవీతం సమర్పయామి. పరిమళస్ప్రే చందనం సమర్పయామి. నానావిధ పరిమళ పత్ర పుష్పాక్షరాంజలిం సమర్పయామి. హారతి చూపించండి ఆయన. ఓం ఘోరేభ్యో ఘోరేభ్యో ఘోర ఘోరతరేభ్యః సర్వేభ్యః సర్వేభ్యో నమస్తే అస్త్రరూపేభ్యః నీరాజనం దర్శయామి. అయ్యా, ఇది అందరికీ తాగించి ఆశీర్వచనం తీసుకురండి. హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరచితస్రజాం చంద్రాం హిన్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ. తాం మావహ జాతవేదో లక్ష్మీం అనుపగామినీం. విశ్వాం హిరణ్యం వింజేయం గామస్వం పురుషానః. అశ్వపూర్వామృతమజ్జాం హస్తినాథ ప్రబోధినీం. శ్రియం దేవీ మపహ్వయే శ్రేర్మా దేవీ దుషదాం. హంసోత్పిదాం హిరణ్యప్రాకారాం ఆర్ద్రాం జ్వలంతీం తృప్తాం తర్పయంతీం. పద్మే స్థితాం పద్మవర్ణాం తాం ఇహోపహ్వయే శ్రియం. చంద్రాం ప్రభాసాం యశసా జ్వలంతీం త్రయం లోకే. దేవదుష్టాముదారాం తాం పద్మనీవీం శరణమహం ప్రపద్యే. లక్ష్మీర్మేణ స్వతాం త్వాం వృణే మాంగళ్యధారణం కరిష్యే. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణ నమోస్తు. భజంత్రులు భజంత్రులు. ఓం మాంగళ్యం తంతునానేన మమ జీవన హేతునా కంఠే భద్రామి శుభగే త్వంజీవ శరదాం శతం. మాంగళ్యధారణ ముహూర్తస్సు ముహూర్తో అస్తు. శతమానం భవతి శతాయ పురుషశతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. ముహూర్తవస్తు సుప్రతిష్ఠితం. లత ఏదో పార్సల్ వచ్చిందమ్మా, నీకే అనుకుంటా చూడు. ఎక్కడి నుంచి వచ్చిందమ్మా గిఫ్ట్?
ఇంద్రశేఖర్ ఫ్రమ్ యుఎస్. ఇంద్రశేఖర మా పెద్దల్లుడు గారు పంపుంటారు. తొందరగా తెరవమ్మా. ఏదమ్మా ఒకసారి చూపించు. చూడండి. అరే గోల్డ్ నెక్లెస్ చాలా వెయిట్గా ఉంది. ఇంత ఖరీదైన గిఫ్ట్ పంపించారు. ఆయనే డైరెక్ట్గా వచ్చుంటే ఇంకెంత బాగుండేదో. అంటే బావుంటుంది. ఆయన రావాలి కదా. భార్య కంటే బిజినెస్ అంత ముఖ్యమైపోయిందా? అసలు నిజం చెప్పాలంటే నాకంటే ఆయనకి ఏది ఎక్కువ కాదు. బిజినెస్ టూర్లో ఎప్పుడు ఎక్కడుంటారో ఆయనకే తెలియదు. ఒక పూట ఫ్రాన్స్లో ఉంటే మరొక పూట రష్యాలో ఉంటారు. సడన్గా ఇండియాకు వచ్చి పెళ్లికి అటెండ్ అవ్వాలంటే ఆయన బిజినెస్ అంతా అప్సెట్ అవుతుంది కదా. అందుకే ఆయన ట్రిప్ క్యాన్సిల్ చేసుకొని వస్తానన్నా నేనే ఒప్పుకోలేదు. లేకపోతే ఈ పెళ్లికి తప్పకుండా వచ్చుండేవారు. థ్యాంక్స్ ఇంద్రశేఖర్, థ్యాంక్స్ ఎలా. అలివేలమ్మ గారు, అలివేలమ్మ గారు, ఓ అలివేలమ్మ గారు. కనకవరా కూర్చో, ఒక్క నిమిషం. కనకం, ఈ డబ్బుంచమ్మా. నాకు రావాల్సిన కమిషను పెళ్లిలోనే ఇచ్చేశారుగా. అది జరిగిపోయిన పెళ్లికి, మరి ఇది ఇది జరగాల్సిన పెళ్లికి. మీరనేది ప్రియ పెళ్లి గురించా? అవును, నువ్వు సంబంధాలు కుదిర్చేది డబ్బు కోసమే అయినా లతకి మంచి సంబంధం తీసుకొచ్చి దానికి బంగారు భవిష్యత్తునిచ్చావు. చూడొదినా, ఎన్నో సంబంధాలు చూస్తాం, మాట్లాడతాం, కుదురుస్తాం. కానీ వాటిల్లో కొన్ని మాత్రమే పెళ్లి పీటల దాకా వస్తాయి. ఎన్ని సంబంధాలు పీటల మీద కూర్చుంటాయో కూడా తెలియదు. వాటిల్లో ఇంకెన్ని సంబంధాలు తాళి పేరుతో ఒకటవుతాయో కూడా ఊహించలేం. ఎవరికెవరు రాసిపెట్టుంటారో ఆ దేవుడు ముందే నిర్ణయించుంటాడు. మీ అమ్మాయికి ఆ అబ్బాయికి రాసిపెట్టుంటాడు కాబట్టి దాన్నెవరం ఆపలేకపోయాం. అలాగే ప్రియకు కూడా ఒక మంచి సంబంధం ఎదురు చూస్తూ ఉంటుంది. దానికోసమే నేను ప్రయత్నిస్తాను. సరే, నేను వస్తాను వదినా. అలాగే కనకం. బాబు, వెంకీ ఉన్నాడా? హలో, నిన్నే. మీకు వెంకీ కావాలా, వెంకీ ఫాదర్ కావాలా? ఇద్దరూ కావాలి. వాళ్ళు ఇంపార్టెంట్ డిస్కషన్లో ఉన్నారు, ఇప్పుడు కలవడం కుదరదు. ఆ మాట చెప్పినా నువ్వెవడివి? నేను కలిసి తీరాలి. చెప్పాను కదండి, వాళ్ళు ఇంపార్టెంట్ మ్యాటర్ మాట్లాడుకుంటున్నారు. అంత ఇంపార్టెంట్ మ్యాటర్ ఏమిటో? బుష్ సద్దాం హుస్సేన్ అరెస్ట్ చేయించి జైల్లో పెట్టాడు కదా, అతన్ని ఎలా విడిపించాలా అని జుట్టు పీక్కుంటున్నారు. సద్దాం హుస్సేన్కి ఈయనకి ఉన్న లింక్ ఏమిటి? అది వెంకీ ఫాదర్కి ఇరాన్లో ఆయిల్ బౌల్ ఉన్నాయిలే. సద్దాం జైల్లో ఉండడం వల్ల ఆ బిజినెస్ కొంచెం డల్ అయిపోయింది. అయితే మా బావగారు గొప్ప బిజినెస్ మ్యాగ్నెట్ అన్నమాట. అబ్బో, చాలా. అదేని మొహం అంతా అలా ఉంది? షేవింగ్ చేసుకుంటున్నాను. షేవింగ్ అంటే మొహం అంతా అలా పూసుకుంటారా చండాలంగా? ఫేషియల్ కమ్ షేవింగ్ 2 in 1. నువ్వు ఎలా ఏడిస్తే నాకెందుకు, కానీ ముందు వాళ్ళని పిలు. వాళ్ళని కలిసేదాకా నేను ఇక్కడి నుంచి కదలను. వీడేదో పెద్ద జిడ్డు కేసులో ఉన్నాడే. ఛే, ఏమిటి పిచ్చోళ్ళ ఉన్నాడు? షేవింగ్ క్రీమ్ మొహం అంతా పూసాడంటే అసహ్యంగా చండాలంగా. అయ్యో అయ్యో అయ్యో, వెంకీ వెంకీ, దయ్యం దయ్యం. నేను సుబ్బుని రా, సుబ్బుని. నువ్వా? అవును నేనే. ఏం కావాలి? వాడు వచ్చేసాడు రా. వచ్చాడా? ఎవరా వాడు? మా బియ్యంకుడు. మీ వియ్యంకుడు వస్తే నేనేం చేయమంటావు? నా బియ్యంకుడు అంటే కావ్య ఫాదర్ రా. అయ్యో వాడా? చిచి, మా మామగారు. ఆయన ఇప్పుడు ఎందుకు వచ్చారు? నాకేం తెలుసు.
ఇప్పుడు ఏం చేద్దాం? బట్టలు సర్దుకో, పారిపోదాం. రేయ్, మన రూమ్ తెలిసిపోయిందిరా. ఇప్పుడు మనకు కనిపించలేదనుకో మన మీద డౌట్ వస్తుంది. రే నువ్వే ఎలాగోలా మేనేజ్ చేయరా. అంటే మళ్ళీ ఆ గడ్డ నేను పెట్టుకోవాలా? నా వల్ల కాదు బాబు, పెట్టుకుంటే గీరుకోలేక చస్తున్నాను. రే ప్లీజ్ రా, నాకున్న ఫ్రెండ్స్ లో బెస్ట్ ఫ్రెండ్ నువ్వే కదరా. ఆపో, విని విని బోర్ కొట్టేసింది. డైలాగ్ మార్చరా. నాకు వేరే డైలాగ్ రాదురా, ప్లీజ్. ఛీ, నువ్వెప్పుడు ఇంతరా, ఇరకాటంలో పెట్టి విసిగిస్తుంటావు. సరే మేనేజ్ చేస్తాలే, ఉండు. అంకుల్ మీరా? రండి రండి. నమస్కారం. నమస్కారం అండి. రండి రండి, కూర్చోండి. పర్వాలేదండి. గడ్డం లోపల ఏదో గుచ్చుకుంటుందిరా. కూర్చుకుంటాం కాదురా, చీమలు కుడుతుంటాయి. చీమలా? గడ్డు చీమలు. రాత్రి గడ్డం బీసాలు ఎక్కడ పెట్టాలో తెలియక స్వీట్ బాక్స్ లో పెట్టానురా. నేను వచ్చి చాలాసేపు అయింది. వాడెవడో ఫుల్ మీరిద్దరూ లోపల పర్సనల్ విషయాలు మాట్లాడుకుంటారని చెప్పాడు. పర్సనల్ మ్యాటరే, ఒక బిజినెస్ డీల్ గురించి పర్సనల్ గా మాట్లాడుకుంటున్నాం. సద్దాం హుస్సేన్ అరెస్టు అని ఏదేదో చెప్పాడు. అదా, బుష్ సద్దాం హుస్సేన్ తీసుకెళ్లి జైల్లో పెట్టాడు కదా, దాంతో మా ఆయిల్ బిజినెస్ కాస్త డల్ అయిపోయింది. దాని గురించి డిస్కస్ చేస్తున్నా. అవును. ఇంతకీ మీరు ఎందుకు వచ్చారో చెప్పనే లేదు. ఒక బిజినెస్ స్టార్ట్ చేయబోతున్నాను. క్యాపిటల్ 50 crores అయ్యేటట్టుంది. అది మీరు అడ్జస్ట్ చేస్తే నెక్స్ట్ మంత్ ఇచ్చేస్తాను. 50 కోట్ల? మీ రేంజ్కి అది చిన్న అమౌంట్ అనుకోండి. చాలా చిన్న అమౌంట్ అండి. సడన్ గా అడిగేసరికి ఏ బ్యాంక్ నుంచి ఏ బ్యాంక్కి ట్రాన్స్ఫర్ చేయాలని చిన్న కన్ఫ్యూషన్ అయ్యాను. 2 days వెయిట్ చేయండి, అరేంజ్ చేసి ఇస్తాను. ఇప్పుడు నాకు టిఫిన్ టైం అయింది. ఓకే సార్, నేను మళ్ళీ కలుస్తాను. బాబు వెంకీ, నువ్వు ఆఫీస్కి వస్తావుగా? సారీ అంకుల్, ఈ రోజు నేను లీవ్ పెడదాం అనుకుంటున్నాను. మా ఫాదర్తో మాట్లాడాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. ఈ రోజే కాదు, మీ డాడీ ఎన్ని రోజులు ఉంటారో అన్ని రోజులు లీవ్ తీసుకో, నో ప్రాబ్లం. ఓకేనా? ఓకే, చాలా థ్యాంక్స్. ఉంటామండి. ఓకే అమ్మా, అంకుల్. మళ్ళీ కలుస్తాను. బాయ్. 50 కోట్ల ఇప్పుడు ఎక్కడి నుంచి తీసుకొస్తావురా? ఏదో ఒకటి సర్ది చెప్పి డబ్బులు లేవని మేనేజ్ చేయొచ్చుగా. రేయ్, అంత టైం లేదురా. టిఫిన్ చేయకపోతే ప్రాణాలు పోతా. ఒరే, చీమలు నాన్ వెజ్ తో డిన్నర్ చేసుకుంటున్నారా? అబ్బా, హలో హలో రాజీ, నేను చంటిని మాట్లాడుతున్నా. ఏంటి చెప్పండి. మనం రెస్టారెంట్లో కలుసుకున్న తర్వాత మళ్ళీ మీట్ అవ్వలేదు కదా? అవును, నాకు ఆఫీస్లో పని ఎక్కువగా ఉంటుంది, అంచేత కొంచెం. అదేం కుదరదు. నీకు ఎలాంటి పనులున్నా అవన్నీ పక్కన పెట్టి నువ్వు మా ఫ్రెండ్ని కలవడానికి వస్తున్నావు అంతే. నీ ఫ్రెండ్ని నేనెందుకు కలవాలి? నా ఫ్రెండ్ ప్రసాద్కి నువ్వు రక్తదానం చేశావు. ఇప్పుడు అతను హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యాడు. నేను చూడాలని అతను అంటున్నాడు, అంచేత నువ్వు తప్పకుండా రావాలి. ఓకే, వస్తాను. బై ద బై, ఏంటి? నాతో ఒక ఫ్రెండ్ని కూడా తీసుకురావచ్చా? ఏ ఒంటరిగా రావడానికి భయపడుతున్నావా? భయం అని కాదు, తోడు కోసం అంతే. తోడుగా అయితే ఒక్కరేంటి, ఎంతమందినైనా తీసుకురావచ్చు. ఓకే, బాయ్. అమ్మో, లక్కుకి ఫోన్ చేయాలి. ఎన్నిసార్లు ట్రై చేసినా ఈ ఫోన్ ఒకటి దొరకదు. హలో లక్కు, నీ రాజీని. రాజీ, ఏంటి? ఏదైనా విశేషమా? చాలా మంచి విశేషమే. నువ్వు చాలా హ్యాపీగా ఫీల్ అవుతావు. అంత హ్యాపీ న్యూస్ ఏంటి? నీకు హ్యాపీ అంటే చంటియే కదే. అంటే చంటి ఫోన్ చేశాడా? లేకపోతే నేను నీకెందుకు ఫోన్ చేస్తాను? అతని ఫ్రెండ్ నిన్ను చూడాలంట. ఎవరే ఆ ఫ్రెండ్? ఆ రోజు నేను బ్లడ్ ఇచ్చింది అతనికే. అప్పుడు నిన్ను అతను చూశాడా? చూడలేదు. అమ్మయ్యా, బతికించు. కానీ చంటి వాళ్ళ అంకుల్ మాత్రం చూశాడు. చూశాడా? మరెలాగే? టెన్షన్ పడాల్సిన పని లేదు. ఈ రోజు ఇంట్రడక్షన్ ప్రోగ్రామ్ ఓన్లీ ఫ్రెండ్ వరకు. అంకుల్ సీన్లు ఎంటర్ చూసుకుందాం. అయితే నేనిప్పుడు ఏం చెయ్యాలి? చంటి చెప్పిన అడ్రస్ కి ఇప్పుడు వెళ్ళాలి. నాకు తెలియదు కదే. నో ప్రాబ్లం, నువ్వు ఇంటికొచ్చి రెడీ అయ్యాక మనం వెళ్దాం. నువ్వు కూడా వద్దావనా? లేడీస్ జెంట్స్ ని అనుమానించాలి, కానీ లేడీస్ ని అనుమానించకూడదు. మరైతే ఎందుకే ఫ్లాట్ కు రమ్మన్నావు? ఫ్రెష్ గా వెళ్తావని. అదే, ఎక్కడికి వెళ్ళాలని అడుగుతున్నాను. అడ్రస్ నేను డైరీలో నోట్ చేసి ఉంచాను. చంటి వాళ్ళ ఇంటికి వెళ్ళు. సరే, ఓకే, బాయ్.